వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఇంటికి వచ్చి బిఎల్ఓలు ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ ఓటర్ కార్డుకి సంబంధించి ఇస్తున్నారు. అది ఫిలప్ చేసి ఇవ్వమంటున్నారు రిటర్న్గా, అవునా కదా? అయితే ఈ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ మనం ఆన్లైన్ కూడా సబ్మిట్ చేయొచ్చు, మీకు తెలుసా? సో అదేలాగా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి, మరి కొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ సైన్ అప్ అనే బటన్ ఉంది కదా, సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఎన్యుమరేషన్ ఫామ్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే మనకి ఈ ఓటర్ ఐడి కార్డులో మనకి అకౌంట్ అయితే ఉండాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆ క్యాప్స్ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి అకౌంట్ కోసం. సో కంటిన్యూ మీద క్లిక్ చేసి నాకు ఏమంటుందంటే ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్టింగ్ అని అంటుంది, అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ అంటుంది. మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఈ నెంబర్ ఎంటర్ చేసిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరు ఎంటర్ చేసుకోవచ్చు. కథం, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కనబడుతున్నటువంటి క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో పైన ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి మళ్ళీ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇదంతా కూడా కొత్తగా ఓటర్ ఐడి కార్డు ఎట్లా అప్లికేషన్ చేయాలి అనే దానిలో నేను వివరించడం జరిగింది. చూడని వాళ్ళంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ హోమ్ పేజ్లో సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడంటే 2002. ఆ 2002 నుంచి దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా రావడం మీద జరుగుతుంది. ఇక్కడ పర్పుల్ కలర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టేటు, డిస్టిక్, నియోజకవర్గము, పోలింగ్ స్టేషన్ నెంబరు, ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి మీరు ఆ 2002లో మీ పేరెంట్స్ లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సంపాదించాలి. ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ కావచ్చు, పిఎస్ నెంబర్ కావచ్చు, సీరియల్ నెంబర్ కావచ్చు. ఈ ఓటర్ లిస్ట్ 2002 ఓటర్ లిస్ట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది కొన్ని వీడియో చేసిన, అది ఒక్కసారి చూసి ఆ నెంబర్లు అయితే రెడీ పెట్టుకోండి ముందు, రైట్? సో ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇందులో 2 తిరకాస్తులు అయితే, అంటే ఇది సబ్మిట్ చేయాలంటే 2 తిరకాస్తులు ఉన్నాయి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే, చెప్తా. సో ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తే ఇక్కడ నుంచి మీ స్టేట్ని అనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ ఓటర్ ఐడి నెంబర్ని ఎంట్రీ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలంటే ఆధార్ ప్రకారంగా మీ పేరు ఓటర్ ఐడిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సబ్మిట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ ఎంటర్ చేయగానే నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీ యొక్క బిఎల్ఓ పేరు అండ్ మీ పేరు కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు రెడ్ మార్క్లో ఆధార్ ప్రకారం పేరు ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్లో సబ్మిట్ అవుతుందని క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ అయ్యి ఉంది. అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా నేను చెప్పేదాలో ఏమైనా ప్రాబ్లం అని మీకు అనిపిస్తే మీ బిఎల్ఓకి కూడా ఫోన్ చేసి మీరు అడుగుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకోవచ్చు, డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు అన్నీ కూడా, ఓకేనా? సో ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి యాజ్ పర్ ఆధార్ నేమ్ అనేది ఓటర్ ఐడి కార్డులో ఉంది కాబట్టి నేను ఇది సబ్మిట్ చేస్తున్నా. సో అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అనగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, సో స్కిప్ చేయకండి, చాలా సింపుల్. మనం ఆఫ్లైన్ పద్ధతి ద్వారా ఎట్లా చేయాలని కూడా వీడియో సెక్షన్లో పెట్టినా చూడాలి వాళ్ళంటే చూడండి. సో ఈ విధంగా రావడం అయితే జరిగింది. సెలెక్ట్ 1 కేటగిరీ, ఇక్కడ 4 కేటగిరీలు ఉన్నాయి కదా. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఈ అప్లికేషన్ చేసే క్యాండిడేట్కి 2002 తర్వాత ఓటు హక్కు వచ్చింది కాబట్టి గత ఎస్ఐఆర్ అంటే 2002 ఓటర్ కార్డులో ఓటర్ ఐడి లిస్టులో పేరు లేనందున ఫస్ట్ కాలం అనేది వదిలేస్తున్నాడు. అది అందుకే హైడ్లో కనబడుతుంది. చూడండి, ఆ లిస్టులో 2002 లిస్టులో ఓటర్ లేదు కాబట్టి ఓటు హక్కు సెకండ్ అయితే సెలెక్షన్ చేసుకుంటాడు. సెకండ్ ఆప్షన్ ఏమున్నది చూడండి, సెకండ్ కేటగిరీ 2002 లేదా 3 లేదా 5లో వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ డీటెయిల్స్ 2002 ఓటర్ లిస్టులో ఉన్నాయి అని ఈ సెకండ్ పాయింట్ దాని అర్థం, ఓకే? అండ్ థర్డ్ కేటగిరీ చూడండి, మా పేరెంట్ డీటెయిల్స్ లేదా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ డీటెయిల్స్ 2025 2026 ఓటర్ లిస్టులో ఉన్నాయి అని థర్డ్ పాయింట్ సంబంధించిన అర్థం. మనకు ప్రజెంట్ అయితే 2025 26 ఓటర్ లిస్టులో మన స్టేట్ తెలంగాణ స్టేట్ కనిపిస్తలేదు. రిమైనింగ్ ఏమైనా స్టేట్ ఉన్న వాళ్ళు అది క్లిక్ చేసుకోవచ్చు, కానీ నేను 2002 ప్రకారం మాత్రమే పోతున్నా. అండ్ ఇక్కడ 4th పాయింట్ చూడండి, నాకు సంబంధించింది కానీ మా తల్లిదండ్రులకు సంబంధించింది కానీ లేకపోతే నా గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు, ఏ ఓటర్ లిస్టులో లేదు, గత ఎస్ఐఆర్లో లేదు అంటే 4వ బటన్ సెలెక్షన్ చేసుకోండి. కానీ ఇప్పుడు అప్లికేషన్ చేసే నేను ఈ క్యాండిడేట్ పేరెంట్ డీటెయిల్స్ గత 2002 ఎస్ఐఆర్లో లిస్ట్లో ఉంది కాబట్టి అది సెలెక్షన్ చేసుకున్నా. ఇక్కడ స్టేట్ సెలెక్షన్ చేసుకున్నా. అండ్ 2002కు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్షన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ను కూడా
సెలెక్షన్ చేసుకుంటారు. అంటే పోలింగ్ స్టేషన్ ఇక్కడ నెంబర్ వైజ్గా ఉన్నాయి. అప్పుడు 2002లో ఏ అసెంబ్లీ ఉన్నది, కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఏమున్నది, అప్పుడు పోలింగ్ స్టేషన్ మీకు ఎక్కడ పడింది ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కావాలంటే 2002 ఓటర్ లిస్టులో మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉంటాయి. ఆ వీడియో కూడా చూడండి. అండ్ అందులోకి వెళ్ళి పార్ట్ నెంబర్ కూడా ఉంటుంది అండ్ సీరియల్ నెంబర్ కూడా ఉంటాయి. అవన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా. మీరు కూడా అదే పని చేయండి. ఫస్ట్ అది ఇక్కడికి వచ్చి ఈ సర్చ్ యువర్ లాస్ట్ SIRలో మీరు సెర్చ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ బటన్ ఉంది చేస్తే మీకు 2002 ఓటర్ లిస్టు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే రాసుకోండి, కొంచెం కష్టం ఉంటుంది 2002 ఓటర్ లిస్టు డౌన్లోడ్. కొందరికి ఈజీగానే అవుతాయి, కొందరికి హార్డ్ ఉంటుంది. సరే, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఎంట్రీ చేసి కరెక్ట్గా ఎంట్రీ చేసేసి 2002లో ఈ క్యాండిడేట్ అప్లికేషన్ చేసే క్యాండిడేట్ ఎవరిది ఉన్నది, ఫాదర్ది ఉందా, మదర్ది ఉందా, గ్రాండ్ పేరెంట్స్ ఉందా, ఫాదర్ది ఉందని సెలెక్షన్ చేసుకొని అండ్ సెర్చ్ చేసిన పైన డీటెయిల్స్ కరెక్ట్ ఎంట్రీ చేస్తే వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ కరెక్ట్ వచ్చింది చూడండి, వాళ్ళ ఫాదర్ నేమ్ కరెక్ట్గా వచ్చింది. సో పైన పార్ట్ నెంబర్ కానీ అసెంబ్లీ నెంబర్ కానీ పోలింగ్ స్టేషన్ నెంబర్ కానీ కరెక్ట్ వేయకుంటే మీకు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అనేది మ్యాచ్ కాదు. వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ కావచ్చు, మ్యాచ్ కావాలి. సో ఇక్కడ చూడండి 2002లో మా పేరెంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళతోనే ముందుకెళ్తున్నాను. ఎంట్రీ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఇదిగోండి పైన మొత్తం వచ్చినాయి చూడండి. ఇది కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అండ్ కింద చూడండి పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో మొబైల్ నెంబర్ కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ పేరెంట్స్ది, మదర్స్ది అండ్ స్పౌస్ది అంటే భార్యది కావచ్చు, భర్తది కావచ్చు, అది ఓటర్ నెంబర్లు. అండ్ ఇక్కడ ఫాదర్ క్యాండిడేట్ది ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా రైట్ సైడ్ సెక్షన్ అంతా కూడా ఆప్షన్ ఉంటే రాయచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఇందులోకి వెళ్ళి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా రాయాలి, ఫాదర్ నేమ్ ఖచ్చితంగా రాయాలి, మదర్ నేమ్ ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ పెళ్ళి అయితే కనుక ఆ భర్త పేరు లేకపోతే భార్య పేరు రాసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, ఇది ఎవరైనా నింపగలుగుతారు. అది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చదువుకుంటే అయిపోతుంది. అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో అడగండి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేసిన. అండ్ ఒక ఫోటో కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్, ఎక్కడి నుంచి సబ్మిషన్ చేస్తున్నారు అనేది ఆప్షను, అది కూడా మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. ఏ ప్లేస్ నుంచి మీరు సబ్మిషన్ చేస్తున్నారంటే మీ ఊరి పేరు రాసుకోండి, లేదా మీ ఏరియా పేరు కూడా రాసుకోవచ్చు. సో ఫోటో అప్లోడ్ చేసేసి అన్నీ కరెక్ట్ ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రీవ్యూ అనే ఆప్షన్ ఉంది కదా రెడ్ కలరు, ఒకసారి ప్రీవ్యూ కూడా చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకున్నా, క్లియర్గా ఉంది, సబ్మిట్ అయితే కొట్టేసిన. సో కొట్టేసి ఏంటంటే ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన ఈ సెక్షన్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇది చేయాలంటే ఆధార్కి మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ ఉండాలి. అండ్ ఆధార్లో ఉన్నటువంటి నేమ్ ప్రకారం ఓటర్ ఐడి కార్డు కూడా ఆన్లైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సైన్ అనేది కూడా సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన, రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా చూడండి. ఏ మొబైల్ నెంబర్కి పోయింది అనేది కూడా కింద గ్రీన్ కలర్లో లాస్ట్ 4 డిజిట్స్ కనబడతాయి, చూసుకోండి. అండ్ కరెక్ట్ ఉంది కాబట్టి సబ్మిట్ మీద క్లిక్ చేసిన ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది. అండ్ ఆన్లైన్లో సబ్మిట్ చేసినటువంటి SIR ఎన్యూమరేషన్ ఫామ్ కూడా మనకు రావడం జరిగింది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినట్టుగా మీ BLOకి చెప్పి BLOకి ఈ ఫామ్ కూడా మీరు ఇవ్వాలి. వీలైతే వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు పిన్ చేసి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనము ఆన్లైన్ ద్వారా SIR ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసే విధానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.